జయశంకర్ భూపాలపల్లిలో బీజేపీ ప్రచారంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. భూపాలపల్లి బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు ఈటెల. భూపాలపల్లిలో ప్రెసిడెంట్ ఎమ్మెల్యే సింగరేణిని దోచుకుని ఓపెన్ కాస్ట్తో బొందలగడ్డలా మారుస్తున్నారని అన్నారు. కేసీఆర్ పేదలకు చేసిందేం లేదన్నారు. 10 ఏళ్లలో ఏ ఒక్క విద్యార్థికైనా ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. మరోసారి బీఆర్ఎస్కు ఓటేస్తే మన బ్రతుకులే బుగ్గిపాలవుతాయని అన్నారు. భూపాలపల్లి ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్నారని చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. ఒక పక్క ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వాలని ప్రజలను కోరారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే నా సింగరేణిలో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ పరంగా సింగరేణి పరంగానే ఆ సింగరేణి వ్యవస్థ నడుపుతామని చెప్పి చేస్తున్నా పట్టాలి. ఒకవేళ అక్కడ లాభం వస్తే నా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి కానీ ఆనాడు ఆగి నేను కొట్లాడితే ఆనాటి ప్రభుత్వాలు భయపడ్డాయి, ఇవ్వలేదు. కానీ మొన్న కేసీఆర్ వచ్చినాక మాత్రం పరితగించి ఆ కంపెనీని ఏఎంఆర్ ప్రైవేటు సంస్థకి ఇచ్చి ఆయన బాగు కోసం తీస్తాను తప్ప మన కార్మికులకి మన తెలంగాణ ప్రజలకు మాత్రం ఉపయోగపడతలేదు. తెలంగాణలో మీ ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే ప్రైవేట్ కాంట్రాక్టుల వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను.